మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాటలతో కానీ ఇంకా వేరే విధాలుగా కూడా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్తారు? ఎవడ టార్గెట్ చేస్తున్నాడు అడిగి తీసుకురమ్మనండి ఒకసారి. అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రామజంటలుగా ఉన్నోళ్ళు లేరా? అందరూ శ్రీరామచంద్రులు ఉన్నారా? అంటే ప్రీవియస్ లైఫ్ చాలా బాగుంది, కావాలనే వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఎవరు చెప్పిన వాళ్ళు వచ్చింది ఎక్కడ వచ్చింది? ఎవరు చెప్పినోడు ఎవరు? బాగున్న వాళ్ళు రోడ్ ఎందుకు ఎక్కుతారు? ఇలా రోడ్ ఎక్కి జీవితం బాగుందని ఎలా అనుకుంటారు? రోడ్ ఎక్కి మీడియాకి ఎక్కి రాజకీయంగా నేను పతనం అయిపోయే స్థాయికి దిగజారేటట్టు ఎక్కిన జీవితానికి బాగుందని ఎలా అనుకుంటున్నాను? తాడు తెగే వరకు ఎవరైనా లాక్కూడదు, లాగితే ఇలాగే అవుతాయి. రాజకీయాలు చేస్తాం, వ్యాపారం చేస్తాం, వ్యాపారం ప్రమోషన్స్ చేస్తాం, అవసరమైతే డాన్స్ కూడా వేస్తాం, తప్పే ఉంది? మేము కష్టాలు అనిపించి వచ్చి పెళ్లి చేసుకొని కలిసి ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా జీవితం మా ఇష్టం. అంటే అఫీషియల్ గా అక్కడ డివోర్స్ అయిపోయాయి మేడం. అలా కోర్టు వచ్చినంత వరకు మేము ఆగుతూ ఉండాలా? ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి పోయే కాలం వస్తుంది. ఉన్నంత రోజులు హ్యాపీగా గడపాలని డిసైడ్ అయ్యి మా లైఫ్ గడుపుతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విరక్షిత రెడ్డి. సో ఈ జంటని మనం చూస్తున్న కొద్దికి సోషల్ మీడియాలో ఎవరికైనా సరే కనువింపుగా కనిపిస్తుంది. ఇంకా ప్రజలకు దగ్గరగా అయ్యేందుకు వకులతో మన ముందుకు వచ్చారు. సో ఏపీకి తెలంగాణకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాం, మీ పక్కన ఉన్నాం అనుకుంటూ మనతో పాటు నిరంతరం మన పక్కన ఉంటూనే ఉంటారు. సో అదే మన దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలానే దివ్యల మాధురి గారు. సో ఎలా ఉన్నారు మేడం? సో ఎలా ఉన్నారు సార్? చూస్తున్నాం, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. సో తెలంగాణలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మేడం బిజినెస్ పరంగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేము అనుకున్న దానికంటే కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, బాగా అభిమానిస్తున్నారు. అలాగే బిజినెస్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా తెలంగాణ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే, అంటే ఎందుకు ఏపీలో స్టార్ట్ చేయలేదు, వచ్చి తెలంగాణని ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఏపీలో రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం కాబట్టి తెలంగాణ అందరికీ అన్నం పెడుతుంది, తెలంగాణ అందరికీ ఆదరిస్తుంది. బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు తెరునిస్తుందని అందరూ కూడా నమ్ముతారు. అందులో నేను కూడా నమ్మే అమ్మాయిగా తెలంగాణ మొదటి చూస్ చేసుకుందాం, తెలంగాణలో స్టార్ట్ చేసాం. మేము నమ్మిన విధంగానే తెలంగాణ ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూ ఉంటున్నారు కదా సార్ మీరు. అయితే ఏపీలో వీళ్ళు ఉండలేక ఇక్కడికి వచ్చేసారు అని రకరకాలుగా కామెంట్స్లో కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రతి 10 రోజులకు ఒకసారి టెక్కర్ వెళ్తున్నాను, అక్కడ తిరుగుతున్నాను, కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాను, సమస్యల పట్ల స్పందిస్తున్నాను, మాట్లాడతాను. నేనెందుకు ఉండలేను? ఎక్కడైనా ఉంటాను. ఉంటే నన్ను ఆపేవాడేవాడు అసలు? ఇప్పుడు ఏపీలో నేను ఉండి యాక్టివ్గా తిరుగుతుంటే నన్ను ఆపేవాడేవాడని. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా తిరుగుతున్నాను. ఎవరికి దమ్ముంది? నేను అక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను. హైదరాబాద్లో బిజినెస్ చేస్తే ఒక బ్రాండింగ్ ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాలకి గుర్తింపు వస్తుంది. తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఏం చేసినా సక్సెస్ అవుతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ ఆంధ్రాలో కూడా ఉంటుంది. త్వరలో వైజాగ్లో బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది. త్వరలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, తెలంగాణ ఆంధ్రాలో మనకి ఏపీలో సస్పెండ్ చేశారు, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా దువ్వాడ శ్రీనివాస్ గారు అని కూడా వినిపిస్తుంది. తెలంగాణ ఇక్కడికి మేము వచ్చింది కేవలం వ్యాపారం కోసమే, రాజకీయాల కోసం అయితే కాదు. ఇక్కడ రాజకీయాలకు మాకు సంబంధం లేదు. అలా మాకు అందరూ ఒకటే. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మేము సమదృష్టితోనే ముందుకు పోతాం. ఓకే, సో మేడం మీరు సార్ని చూసినప్పటి నుంచి మేము చాలా ఇంటర్వ్యూస్లో వింటూనే ఉన్నాము. అంటే సార్ని ఇలా చూడాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే రాజకీయాల నుంచి ఇప్పుడు బిజినెస్లో చూస్తున్నారు, అంటే కంప్లీట్లో మనం బిజినెస్లోకి చూద్దాం అనుకుంటున్నారా? లేదు రాజకీయాల సైడ్ కూడా
వెళ్తే బాగుంటది మళ్ళీ? లేదు, తనకి అన్నిట్లోనే చూద్దాం అనుకుంటున్నాను. తను ఆల్రౌండర్, ఆల్ ఇన్ వన్, అన్నిట్లోనే ఉంటాడు. పాలిటిక్స్లోనే ఉంటారు, బిజినెస్లోనే ఉంటారు, అన్ని ట్యాకిల్ చేయగలరు, అన్ని బ్యాలెన్స్ చేయగలరు. అంటే జనరల్గా మేము విన్న దాని ప్రకారం ఏంటి అంటే శ్రీనివాస్ గారికి ఓపిక ఎక్కువ, మాధురి గారికి కోపం ఎక్కువ అని. మరి అది నిజమేనా? శ్రీని గారికి కోపం ఎక్కువ, అది అందరికీ తెలియదు. నాకు కోపం కనిపిస్తుంది అంతే. అతనికి ఓపిక కూడా ఎక్కువే, కోపం కూడా ఎక్కువ. ఓకే, అంటే ఓపిక తోటి ఎక్కువ భరించేవి మీరు ఏం భరించారు ఇప్పటి వరకు మేడం దగ్గర నుంచి? ఎందుకు భరించాలి? ఆమె నాకు అన్నీ చూస్తుంటే అంతా చక్కగా చూసుకొని నన్ను నిలబెట్టి మళ్ళీ ఎక్కడ కోల్పోయాను, ఎక్కడ పడ్డానో అక్కడే లేచే విధంగా అన్ని ఏర్పాట్లు తనే చూస్తుంది. తనకి కోపం అంటే ఓ కోపం కాదు, చిరు కోపం, చిన్న కోపం, చిన్న చిన్న. ఇంకా నా వల్ల తను భరించాలి తప్ప తన వల్ల భరించడానికి నాకే ఉంటుంది. అంటే మీకు అనిపించిందా మేడం ఎప్పుడైనా నేను భరిస్తున్నాను అని? నాకు ఎప్పుడు ఇంతవరకు అనిపించలేదు. తనతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అలాగ భరించలేనంత కోపం అలాంటివి ఏమి అతని దగ్గర ఉండవు. చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అనుకలు ప్రతి దగ్గర కామన్ అవి. సో మీకు కూడా ఎప్పుడు అనిపించలేదా సార్? ఇంకా నాకు అది ఆ ఫీలింగ్స్ రాలేదు. ఆ ఫీలింగ్స్ రాలేదు. అంటే మనకి ప్రతిసారి ఒకసారి మనకైతే ఒకటి అనిపిస్తూ ఉంటుంది, లవ్ మూమెంట్ అని చెప్పేసి. అంటే మీ దగ్గర చూసుకుంటే రెండోసారి కూడా కలిగింది. సో ఆ రెండోసారి కలిగినప్పుడు మేడం మీకు అంటే మేడం మీకు ఏ దృష్టిలో కనిపించారు? అంటే నా లైఫ్లోకి రావడం ఇదొక ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనే మూమెంట్స్ ఎప్పుడైనా అనిపించాయా మీకు? ఇక్కడ మేము టీనేజ్ పిల్లలం కాదు, టీనేజ్ లవర్స్లా తిరగటానికి, పార్క్స్లో తిరగటానికి ఇవన్నీ. మాది ఒక అనుకోని సంఘటనలో గొడవలు జరిగినాయి. రాజకీయంగా నడుస్తున్నటువంటి వ్యవహారం మాది. అందులో మాధురికి నా మీద పెట్టి కొన్ని మా కుటుంబంలోనే కొన్ని గొడవలు వచ్చాయి. అదంతా ప్రజలకు తెలిసినటువంటి విషయం, దాని గురించి ఇప్పుడు చెప్పక్కర్లేదు. అలా వచ్చేటప్పుడు నేను ఒంటరిని అయిపోయినప్పుడు నా కోసం నిలబడిన వ్యక్తి మాధురి. నన్ను అందరూ ఒంటరి చేసేసినారు కుటుంబంతో సహా. ఆ పరిస్థితుల్లో 2-3 ఏళ్ళు కష్టపడ్డాను. ఒంటరిని అయిపోయినప్పుడు తను నిలబడి నన్ను నిల్చోబెట్టి మళ్ళీ స్థాయికి తీసుకొచ్చేటప్పుడు మా మధ్య ఒకరికి ఒకరు తెలియని వ్యక్తుల మధ్య కూడా ఒక స్నేహం, ఆ స్నేహంలో ఒక బాధ్యత, ఆ బాధ్యతలో ద్వారా ఒక అభిమానం ద్వారా ఒక ప్రేమగా మారింది. అంతేగాని ఇట్స్ నాట్ టీనేజ్ లవ్ ఆర్ లవర్స్ చేసుకునేటువంటిది కాదు. ఒక ఆప్యాయత, అభిమానంతో ఈరోజు బ్రతుకుతున్నాం. ఒకరికి ఒకరు కలిసాం, బ్రతుకుతున్నాం. అలానే మా బ్రతుకు ఎవరికి నష్టం కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అన్నది కూడా మా కాన్సెప్ట్. మా పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అన్నది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే కింద పడిపోయినా సమాజంలో ఇది తప్పు, ఇలా చేయకూడదని కొంతమంది విమర్శకులు ఏదైతే చెప్తున్నారో, ఎస్ చేయకూడదు, ఇది తప్పే, కానీ మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ చేసుకోవటం ఎలా, ముందుకెళ్ళటం ఎలా, కుటుంబాలను కాపాడుకోవటం ఎలా, మన చేతుల మీద 10 మంది బ్రతకాలి, ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి పెంచాలి, అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం. ఇందులో తప్పే ఉంటుంది, ఎవరికి అన్యాయం చేసింది ఉంటుంది ఇందులో? మేము బ్రతుకుతున్నాం, మాతో పాటు కొంతమందిని బ్రతకడానికి ఏర్పాటు చేస్తున్నాం వ్యాపార సామ్రాజ్యాల ద్వారా. ఇందులో టీనేజ్ లవ్లో లేకపోతే మొదటి చూపు, ఫస్ట్ లుక్ ఇవన్నీ ఉండవు. ఇది ఎన్నో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి వచ్చినటువంటి కలయిక. ఇది యాక్సిడెంట్ నుంచి వచ్చిన కలయిక, సూసైడల్ సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి కలయిక ఇది. కాబట్టి దీనికి అర్థం ఉంది, అర్థం చేసుకోలేనాడు నేనే మాట్లాడతాడు. మా అర్థం వేరు, మా అభిప్రాయం వేరు. కొన్నాళ్ళు అయిన తర్వాత టైమే చెప్తుంది మేము ఏం చేసామన్నది. అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాటలతో కానీ, ఇంకా వేరే విధాలుగా కూడా, అటు రాజకీయాల్లో కానీ ఇటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అనంగానే ఒక ప్రేమ జంట, వయసు అయిపోయింది, ఇలాంటి మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రేమ జంటలుగా ఉన్నోళ్ళు లేరా? ఎవడ టార్గెట్ చేస్తున్నాడు, అడిగి తీసుకురమ్మనండి ఒకసారి, మీరు తీసుకుపెట్టండి. ఎప్పుడైనా కెమెరా పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాడు సార్, ఇతను స్వర్గం నుంచి డైరెక్ట్గా వచ్చేసాడు, నీతి నిజాయితీకి మారు పేరు, ఒక్క మచ్చ కూడా లేదు సార్ అని ఒక్కడిని భారతదేశంలో ఎనికి నా ముందు చూపెడితే వాడికి సాష్టాంగ ప్రణామం చేసి పొగుడుతా, ప్రార్థిస్తా. అందరికీ ఉన్నాయి మచ్చలు, అందరికీ రహస్య జీవితాలు ఉన్నాయి, అందరూ చెప్పరు, నేను చెప్పాం, అంతే తేడా. టార్గెట్ చేస్తున్నారంటే మేము ఎదుగుతున్నాం అని అర్థం. మా ఎదుగుదల చూడలేక ఈర్ష్యపడుతున్నారు వాళ్ళని అర్థం. ఎవరికైనా సరే ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఊరికి మనం గెలుపు దిశగా వెళ్తున్నాం, మమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఈర్ష్యపడే వాళ్ళ సంఖ్య ఎక్కువై వాళ్ళు అలా కామెంట్స్ చేస్తారు.
మనం చూసి బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరికి లేదు ఇప్పుడు విప్పితే చాలా మందివి బయటికి వస్తాయని, అంటే అది ఎవరిని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్? అందరినీ ఎవడుకుంటే వాళ్ళకి. అంటే నిజంగానే ఉన్నాయంటారు అసలు అలాంటివి? ఎందుకు లేవు? నీకు ఎప్పుడు తెలియదా? నీకే అనిపించలేదు? నీ సర్కిల్ ఎవరికి ఏమీ లేవా? అందరూ శ్రీరామచంద్రులు ఉన్నారా? ఎవరు? మరి అదే చెప్పాను నేను కూడా. నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను అంతే. సో ఇదే సిచ్యువేషన్లో కూడా చాలా మందికి బయట చూసే వాళ్ళకి కనిపించేది వేరు, అంటే ఇక్కడ జరిగేది వేరు అని చెప్తున్నారు కదా సార్. దాంట్లో కూడా ఇప్పుడు వకులా అనేది కనిపించేది వేరు అనకపోతే, 2 లైఫ్లు బాగుంటే ఆ లైఫ్ నుంచి ఎందుకు బయటకు వస్తారు? ఒక జీవితం బాగుంటే ఆ జీవితం నుంచి ఎవరైనా బయటకు ఎందుకు వస్తాం? ఇప్పుడు మా ఇద్దరి జీవితం బాగుంది, ఈ లైఫ్ నుంచి మేము బయటకు వెళ్తామా? వెళ్ళాం కదా. అంటే ప్రీవియస్ లైఫ్ బాగాలేదా మేడం? అంతే కదా, ప్రీవియస్ లైఫ్ బాగాలేక కదా బయటకు వస్తాం. అంటే ప్రీవియస్ లైఫ్ చాలా బాగుంది, కావాలనే వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది కదా. ఎవరు చెప్పిన వాళ్ళు? ఇప్పుడు మన మీది ఏదైతే రీల్స్ లో వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఎవరు చెప్పినోడు? ఎవడు? బాగున్న వాళ్ళు రోడ్ ఎందుకు ఎక్కుతారు? ఇలా ఎందుకు జీవితం బాగుందని ఎలా అనుకుంటారు? రోడ్ ఎక్కి మీడియాకి ఎక్కి రాజకీయంగా నేను పతనం అయిపోయే స్థాయికి దిగజారేటట్టు ఎక్కిన జీవితానికి బాగుందని ఎలా అనుకుంటున్నారు? బాగుంటే రోడ్డు ఎందుకు ఎక్కుతారు? మీరు ఇలాగే ఉంటే మీరు బాగున్నారని మేము అనుకుంటాం. మీరు రోడ్డు ఎక్కారనుకోండి ఏదైనా సబ్జెక్ట్ మీద, మీరు బాగులేరని మేము అనుకుంటాం. రోడ్డు ఎక్కిన తర్వాత కూడా మీ సమస్య బయటకు తెలిసిన తర్వాత కూడా బాగున్నారని ఎలా అనుకుంటాం? అందరికీ తెలిసింది. రోడ్ ఎక్కేదాకానే బాధలు బయటకు వస్తాయి. తాడు తెగే వరకు ఎవరైనా లాక్కూడదు, లాగితే ఇలాగే అవుతాయి. ఓకే, సో ఇక్కడ వకులా అయితే పెట్టారు కదా, వకులా పెట్టడానికి అలా రీజన్స్ అంటే కంప్లీట్గా మీరు స్టార్టింగ్లో చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న బిజినెస్ పరంగా ఇదే ప్లేస్ అనేది ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ ముందే చెప్పాను కదా ఎందుకు ఎంచుకున్నా హైదరాబాద్ అనేది. హైదరాబాద్ అని కాదు, హైదరాబాద్ లో ఇంకా చాలా ప్లేసెస్ అంటే మీ ఈ ఏరియాలో మంచి క్వాలిటీ అయిన శారీస్, మంచి శారీస్ లేవని నేను విని ఈ ఏరియా ముందు చూస్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం నా కోసమే శ్రేణి గారు పెట్టారు. నాకున్న ప్యాషన్ ని గమనించి, నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి ఎంకరేజ్ చేసి తను సపోర్ట్ చేసి ఇక్కడ నాతో స్టోర్ పెట్టించారు. అంటే ప్రీవియస్ గా చూసుకున్నా కానీ మీ దగ్గర నుంచి ఒక ట్రెడిషనల్ డాన్సర్ ని చూసాము, అండ్ మీ దగ్గర నుంచి ఒక చిన్న చిన్న పాటలు కూడా వినుకుంటూ వచ్చాం. సడన్లీ ఎందుకు అది? సడన్లీ ఎందుకేంటి? బిజినెస్ ఉన్నదే బిజినెస్ ఫీల్డ్ లో మైండ్స్ ఆపేశారు. నెక్స్ట్ నాకు ఇష్టమైంది ఏంటని అతను గమనించి స్టార్ట్ చేశారు. అది రేపు ఇంకేమైనా పాటలు పాడుకోవటం వల్ల మన ఆకలి తీరుతుందో లేదా 10 మంది ఆకలి తీర్చగలిగిన వాళ్ళు తీరుతుందో మేము 10 మంది ఆకలి తీర్చాల్సిన ప్లేస్ లో ఉన్నప్పుడు మేము సంపాదించి చేయాలి కదా. ఇది ఇప్పుడు తప్ప? ఇప్పుడు ఒక 40 మంది బ్రతుకుతున్నారు, తప్ప? ఇది తప్పు కాదు. మరో 10 బ్రాంచ్లు వస్తే 1000 మంది బతుకుతారు, 2000 మంది అవుతారు. ఇది నేరమా? మరి అంటే మీరు కూడా ఒక ప్రమోషన్ లో కనిపించారు కదా, అంటే బిజినెస్ చేస్తాం. ఒకలా సిల్క్స్ ప్రిడామినెంట్ క్వాలిటీ ఇస్ అవర్ ప్రిడామినెన్స్. ఇప్పుడు కూడా యాడ్ ఇస్తాం, తప్పే ఉంది. సినిమా ప్రమోషన్స్ కి క్వాలిటీ, వెరైటీస్, రీజనబుల్ ప్రైస్. వెంకటేశ్వర స్వామి గారి తల్లి పేరుతో, ఒకళామాత పేరుతో పెట్టుకున్నటువంటి ఒకళా సిల్క్స్ కి విష్ చేయండి, వస్త్రాన్ని పొందండి, ధరించండి, తల్లి ఆశస్సులు పొందండి అని చెప్తాం. తప్పే ఉంది? మా వ్యాపారం మేమే ప్రచారం చేస్తాం, తప్పే ఉంది? ఇదేమైనా ఆర్థిక నేరమా? అంటే మిమ్మల్ని పొలిటికల్ గా ఒక పొలిటీషియన్ కూడా చేయొచ్చు. పొలిటీషియన్ అంటే వాడే 3 సార్లు పొలిటికల్ దొంగతనాలు, దౌర్జన్యాలు, దుఃఖాకోరులు చేయట్లేదు. రాజకీయాలు చేస్తాం, వ్యాపారం చేస్తాం, వ్యాపారం ప్రమోషన్స్ చేస్తాం, అవసరమైతే డాన్స్ కూడా వేస్తాం. తప్పే ఉంది? ఈ తప్పే ఉంది? చట్ట నేరమా? చట్ట ప్రకారం మీరు డాన్స్ చేశారు ఎందుకు? ఈయన రామ్మోహన్ నాయుడు ఎంపీ డాన్స్ చేయలేదా మొన్న? ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేయటం లేదా? నేను చేస్తే వచ్చిన తప్పేంటి? చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఓకే, సో మేడంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి అసలు? మంచితనం, మంచి మనిషి. మీకు మేడం సార్లో? అతనిలో నచ్చిందంటూ ప్రపంచంలో ఎవరికి ఏమి ఉండదు. అతనిలో చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్. ఓకే, అంటే ఎమోషనల్ బాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో మీ ఇద్దరి మధ్యలో కలిపిన ఎమోషనల్ బాండ్ ఏంటి అసలు? కష్టం నుంచే మా ఎమోషన్ వచ్చింది, సమస్యల నుంచే మా ఎమోషన్ వచ్చింది. మీకు మేడం సేమే కదా, ఇద్దరం కలిసే కదా కష్టాలు ఫేస్ చేసి. ఓకే, సో మేడంకి మీరు చెప్పాలి అనుకుంటే ఏమి చెప్తారంటే మీ గురించి, ఎప్పుడు మీతో ఉండడానికి? మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు. మమ్మల్ని ఏ శక్తి కూడా విడదీయలేదు. దానికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే కొన్ని రిలేషన్స్ కి ఉంటుంది కదా మేడం. ఎందుకు ఉంటుంది? మేము కష్టాలు అనిపించి వచ్చి పెళ్లి చేసుకొని కలిసి ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా జీవితం మా ఇష్టం. ఓకే, అంటే అఫీషియల్ గా అక్కడ డివోర్స్ అయిపోయాయి మేడం? మరి మీది నా ఇద్దరిది తందు కోర్టులో ఉంది, నాది మ్యూచువల్ గా అయిపోయింది. ఇంకా అన్ని ఉన్నాయి కోర్టులో. ఇంకా దానిలో అఫీషియల్ అన్అఫీషియల్ ఏముంటుంది? కోర్టుల గురించి తెలిసిందే, సంవత్సరాలు వెళ్తూనే ఉంటాయి. అలా కోర్టు వచ్చినంత వరకు మేము ఆగుతూ ఉండాలా? ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి పోయే కాలం వస్తుంది. ఉన్న రోజులు హ్యాపీగా గడపాలని డిసైడ్ అయ్యి మా లైఫ్ గడుపుతున్నాం. ఓకే, అంటే మీ దగ్గర నుంచి క్లారిటీ ఉంది, మరి అటు సైడ్ నుంచి కూడా అదే క్లారిటీ? అటు సైడ్ నుంచి కూడా అంతే క్లారిటీగా ఉంది. అన్ని క్లారిటీగానే ఉన్నాయి. ఈ జనాలకి కొంతమందికి ఇంకా క్లారిటీ రాలేదు, తెలుసుకుంటే బాగుంటుంది. అటువైపు నుంచి ఆడిన వీడియోలన్నీ చూసుకుంటే క్లారిటీ దొరుకుతుంది. జనాలకు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఆదరిస్తున్నారు, లేదంటే ఎందుకు ఆదరిస్తారు? అదంతా అయిపోయింది, ఆ ఓల్డ్ ఎపిసోడ్ అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని నాకు అందించినందుకు. అండ్ ఇలానే వకుల ఇంకా బాగా డెవలప్ అయిపోయి తెలంగాణ మొత్తం బ్రాంచెస్ అయిపోయి అండ్ ఏపీలో కూడా మీ బ్రాంచెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.